కాసేపట్లో రాయ్బరేలీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. రాయ్బరేలీలో భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. రాయ్బరేలీ కాంగ్రెస్ కు కంచుకోట. 2004 నుంచి సోనియా గాంధీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దాంతో రాహుల్ ను రంగంలోకి దింపింది కాంగ్రెస్. రాయ్బరేలీ వెళ్తూ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆగారు మల్లికార్జున ఖర్గే. ఆయనకు స్వాగతం పలికారు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్. అనంతరం ఖర్గేతో కలిసి రాయ్బరేలీకి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు కేఎల్ శర్మ. 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనకు అవకాశం ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనపై పార్టీ పెద్దలు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు కేఎల్ శర్మ. मैं सबसे पहले तो कांग्रेस पार्टी का भारी हूं, जिन्होंने एक छोटे से कार्यकर्ता को इतनी बड़ी जिम्मेवारी के काबिल समझा। मैं आदरणीय खरगे जी का, आदरणीय सोनिया जी का, आदरणीय राहुल जी का, आदरणीय प्रियंका जी का तहे दिल से आभारी रहूँगा, क्योंकि मैंने 40 साल इस क्षेत्र की सेवा करी है। ठीक है, आज भी कर रहा हूँ, कंटिन्यू कर रहा हूँ। और मेरे को बहुत खुशी की बात है कि छोटे से कार्यकर्ता को उन्होंने इतनी बड़ी जिम्मेवारी दी। मैं आभारी हूँ उनका। రెడ్డి కాసేపట్లో రాయ్బరేలీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఉత్తరప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి 2 నియోజకవర్గాలు అమేథీ, రాయ్బరేలీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట్లుగా ఉన్నాయి. అదేవిధంగా గాంధీ కుటుంబానికి సంబంధించి ఆ రెండు నియోజకవర్గాలతో అనుబంధం పెనవేసుకుపోయింది దశాబ్దాలుగా. అమేథీ అదేవిధంగా రాయ్బరేలీ. ముందు అమేథీగా రాజకీయ ఆరంగేట్రం చేయటం, ఆ తర్వాత రాయ్బరేలీ లోక్సభ స్థానానికి మారటం అన్నది గాంధీ కుటుంబంలో ఉన్నది. అమేథీ నుంచి ఖచ్చితంగా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ పోటీ చేయాలని చెప్పి స్థానికంగా అటు అమేథీ నియోజకవర్గంలోనూ అదేవిధంగా రాయ్బరేలీ నియోజకవర్గంలో కూడా చాలా మంది పార్టీ కార్యకర్తలు, గాంధీ కుటుంబానికి చెందినటువంటి మద్దతుదారులు వీరంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా తమ యొక్క డిమాండ్ను కూడా వ్యక్తం చేస్తూ రాత్రి ఆశాంతం వరకు కూడా అక్కడే పార్టీ కార్యాలయం వద్ద వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ అక్కడ ఉండటం జరిగింది. ఎట్టకేలకు వారి మనోభీష్టం నెరవేరింది. అమేథీ నుంచి కాకపోయినప్పటికీ కూడా రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అదేవిధంగా చివరి నిమిషం వరకు కూడా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ మేరకు ప్రియాంక గాంధీ చాలా నిర్ద్వందంగా ఖండించారు. ఈసారి ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను, పార్టీకి ప్రచారం చేస్తానని చెప్పి ప్రియాంక గాంధీ తన నిర్ణయాన్ని తెలియచేయడంతో ఆ మేరకు విధిలేని పరిస్థితుల్లో అమేథీ నుంచి ఈ 35 సంవత్సరాలుగా దాదాపు 4 దశాబ్దాలుగా ఈ 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిషోరీలాల్ శర్మను అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా రాయ్బరేలీ నుంచి దినేష్ సింగ్ బీజేపీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి గాను ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు చిదంబరం లాంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరంతా కూడా ఈ కార్యక్రమంలో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ ఎన్నిక సంబంధించి ఖచ్చితంగా రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి లోక్సభకు గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహించాలని చెప్పి గట్టిగా ఒక డిమాండ్ వచ్చింది. ఆ మేరకు రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించేందుకు, పోటీ చేసేందుకు తన అంగీకారాన్ని తెలియచేయడంతో మొత్తం సుఖాంతమైంది చివరి నిమిషం వరకు కూడా. ఎందుకంటే ఈరోజు 3వ తేదీ 5వ విడత ఎన్నికలకు సంబంధించి ఈరోజు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. చివరి నిమిషం వరకు ఈరోజు ఉదయం వరకు కూడా సస్పెన్స్ కొనసాగింది. ఈరోజు ఉదయమే దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటన వెలువడటంతో మొత్తానికి అమేథీ, రాయ్బరేలీ యొక్క కథ సుఖాంతమైంది. ఆ మేరకు రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు తన సంసిద్ధత వ్యక్తం చేశారు. గతంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా 2004 నుంచి రాజకీయంగా చాలా కీలకంగా వ్యవహరించిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా అక్కడ రాయ్బరేలీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
ఇటీవలనే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఆమె ప్రాతినిధ్యం వహించడంతో రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఆమె ఆరోగ్య కారణాల రీత్యా ఆ మేరకు రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. పెద్ద ఎత్తున ఇది చాలా రాజకీయంగా కూడా అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. ఎవరు పోటీ చేస్తారు, ఎవరు ప్రియాంక గాంధీ రాజకీయ ఆరంగేట్రం చేస్తారా, రాజకీయంగా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తారన్న అంశాన్ని చాలా మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎదురు చూశాయి. ఎట్టకేలకు రాహుల్ గాంధీ రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఈరోజు రాయ్బరేలీలో నామినేషన్ దాఖలు పత్రాలు చేసే సందర్భంలో పెద్ద ఎత్తున రోడ్డు షోను కూడా నిర్వహించబోతుంది కాంగ్రెస్ పార్టీ. Right, Prasad. Thanks for the updates.